హలో వెల్కమ్ టు కజిన్స్ క్లస్టర్. సో నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి వైట్ టైల్ మేల్ బీటా ఫిష్ అండి. ఇది కొంచెం రెడ్ కి మెరూన్ కి కలర్ మధ్యలో ఉంటుంది. ఫస్ట్ నేను దీన్ని వాళ్ళు మనకి కొంచెం వాటర్ వేసి క్లోజ్ చేసి ఒక కవర్ లో ఇస్తారు. ఫస్ట్ మనం డైరెక్ట్ గా దీన్ని ట్యాంక్ లో వేసేయకూడదు. ఫస్ట్ నేను ట్యాంక్ ని 75% వాటర్ ఫిల్ చేసి అది ఒక టెంపరేచర్ సెట్ అయ్యే వరకు ఒక 20 minutes వాటర్ ని వదిలేసాను ట్యాంక్ లో. అండ్ దెన్ ఫిబ్రవరి ఉన్న ఈ కవర్ ని తీసుకొని ట్యాంక్ కి దగ్గరగా క్లోజ్ గా ఒక 15 minutes పెట్టాను. వన్స్ అది ఆ ట్యాంక్ దగ్గరగా కొంచెం కంఫర్ట్ అయింది అన్నప్పుడు దాన్ని తీసుకువెళ్ళి ట్యాంక్ లో ఆ కవర్ తో ప్లాట్ ప్లేస్ చేశాను ఒక 20 minutes. అలా చేశాక దెన్ నేను ట్యాంక్ లోకి రిలీజ్ చేశాను. కానీ 20 minutes కూడా అది ట్యాంక్ లో వెళ్ళిపోతాను అన్నట్టు చాలా పుష్ చేసింది కవర్ ని. నాకు అనిపించింది ఓకే ఫైనలీ దానికి ట్యాంక్ టెంపరేచర్ అయితే సెట్ అయ్యింది అని నాకు అర్థమయ్యింది. కానీ ఫస్ట్ 3 days అది చాలా డల్ గా ఉంది. అసలు ట్యాంక్ లో మూవ్ అయ్యేది కాదు. నాకు అర్థం అవ్వలేదు. మేబీ అది అన్హెల్దీగా ఉంది అని అనుకున్నా. దానికి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎన్విరాన్మెంట్ చూసేటప్పటికి కొంచెం లేజీగా యాక్ట్ చేసింది. ఎందుకు అంటేనండి ఫైటర్ ఫిషెస్ ని ఒక చిన్న బాక్స్ లో మీకు స్టార్టింగ్ చూపించినట్టు అలా పెడతారు. ఎందుకంటే అవి ఒకే ట్యాంక్ లో వాటిని వేయలేరు, ఒక దాంతో ఒకటి ఫైట్ చేసి చచ్చిపోతాయి. అందుకని చెప్పి వాటిని అలా చిన్న బాక్సెస్ లో ఉంచడం వల్ల అది ఇంత పెద్ద ఎన్విరాన్మెంట్ లో వేసేసరికి అది తీసుకోలేకపోయింది. బట్ వన్స్ అందులో మేము పెబల్స్ అండ్ ట్రీస్ అండ్ హైడింగ్ స్పాట్స్ పెట్టాక అది ఎంత యాక్టివ్ గా ఆడుకుందంటే చాలా మంచిగా అనిపించింది. దాని వీడియో కూడా మంచిగా తీసుకున్నాను. నేను ఇంకా పోస్ట్ చేయట్లేదు అది. అండ్ అలాగే ఫస్ట్ 1 or 2 days అయితే ఫుడ్ తినను అంది. ఎందుకు తినట్లేదని నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళు పెట్ స్టోర్ లో అదే ఫుడ్ పెట్టకపోవడం వల్ల అది ఫుడ్ అని రిలీజ్ అవ్వలేదు అని స్మాష్ చేసి పెడితే మంచిగా తింది. సో హ్యాపీ ఫర్ ఇట్.